మిశ్రగతిలో రాయబడినటువంటి గజల్ శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర గారిది. ఈ గజల్ చాలా వైవిధ్యభరితంగా వేదనాపూరితంగా ఉంది. ప్రతి స్త్రీ హృదయం తప్పక తాకి తీరుతుంది. వినండి ఈ గజల్. స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి, వరంగల్. సంతులేదని మాతృహృదయము, సంతులేదని మాతృహృదయము, కాలుతుంటే ఎంత కష్టం, కాలుతుంటే ఎంత కష్టం. ఇరుగు పొరుగుల హేళనకు, ఇరుగు పొరుగుల హేళనకు ఎదకుములుతుంటే ఎంత కష్టం, ఎద కుములుతుంటే ఎంత కష్టం. నిజమే కదండి ఇది. బిడ్డనివ్వని గొడ్డురాలని, బిడ్డనివ్వని గొడ్డురాలని అత్తమామల చీదరింపులు, అసలు లోపము మగనిదేనని, అసలు లోపము మగనిదేనని తెలుసుకుంటే ఎంత కష్టం, తెలుసుకుంటే ఎంత కష్టం. నేటి ఈ సమాజంలో కూడా మనం అప్పుడప్పుడు ఇవి వింటుంటాం. అదే బాధగా ఉంటుంది. వారసుండొకడున్న చాలని, వారసుండొకడున్న చాలని వృద్ధ జంటకు పిచ్చి కోరిక, కుంపలో సైరంధ్రి బాధను, కుంపలో సైరంధ్రి బాధను తెలియకుంటే ఎంత కష్టం, తెలియకుంటే ఎంత కష్టం. పుత్రుడే లేకున్నచో, పుత్రుడే లేకున్నచో పున్నామ నరకము తప్పదందురు, కౌరవులగన్నట్టి నృపు కథ, కౌరవులగన్నట్టి నృపు కథ నెరుగకుంటే ఎంత కష్టం, కౌరవులగన్నట్టి నృపు కథ నెరుగకుంటే ఎంత కష్టం. దయని చూపని పుత్రులెందుకు, దయను చూపని పుత్రులెందుకు, చెదల చందము పిచ్చి తల్లి, దివిన దేవుడు అడిగినప్పుడు, దివిన దేవుడు అడిగినప్పుడు మిన్నకుంటే ఎంత కష్టం, మిన్నకుంటే ఎంత కష్టం. సంతులేదని మాతృహృదయము, సంతులేదని మాతృహృదయము, కాలుతుంటే ఎంత కష్టం, కాలుతుంటే ఎంత కష్టం. కొడుకు కోసం ఎదురు చూసే, కొడుకు కోసం ఎదురు చూసే ఓ వరమ్మ శకుని కథ విను, దివ్య పదమును పొందెనాతడు, దివ్య పదమును పొందెనాతడు, చదువకుంటే ఎంత కష్టం, చదువకుంటే ఎంత కష్టం.